సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తూ ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం, గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం, అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదొక మంచి వేదిక అయింది. ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి వేయాల్సినవి, డ్రైనేజీలు ఉన్నాయి, అట్లాగే పార్కులు బాగు చేయాలి. ఆ పార్కుల్లో ఆడవాళ్ళకి, స్థానిక మహిళలకి ఉపయోగపడేటట్టుగా జిమ్ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెడుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఆ గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు, అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 2019-24 మధ్య ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ మధ్యకి రాలా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వీళ్ళ గోడి వినలా, ఏ ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడు అయినాక ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలను అడియాసలు చేయకుండా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం.